హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో 5వ అధ్యాయం పరమాత్మ 20వ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. న ప్రవృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢో బ్రహ్మ విద్బ్రహ్మణి స్థితః. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి గలవాడును, మోహ వివస్తుడును కానివాడు అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితి ఎందుండును. ప్రియలాభములకు పొంగిపోనివాడు. నిత్య జీవితంలో మనం సమత్వ భావన కలుగుతూ ఉండాలి. మనకి ప్రియమైన వస్తువు కలుగుతుంది, అప్రియమైన వస్తువులు కూడా వస్తున్నాయి. అటువంటి సందర్భాల్లో కూడా సమత్వం ఉండాలి. నిజ జీవితంలో మన చేతులు ఏది ఉండదు. అనుకోకుండా మనకు అనేక రకాలైనటువంటి ఇష్టమైనవి అయిష్టమైనవి కొన్ని ప్రాప్తిస్తూ ఉంటాయి. అటువంటి అప్పుడు కూడా ఇష్టమైనవి వచ్చేటప్పుడు కుంగిపోకూడదు, ఇష్టం లేని వచ్చేటప్పుడు కూడా దాన్ని బాధపడకూడదు. కాబట్టి మన సమత్వం యోగ ఉచితే. యోగం అంటే సమత్వ భావన కలిగి ఉండాలని చెప్తున్నారు. ప్రియలాభములకు పొంగిపోనివాడు, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడు. జ్ఞాని ఈ విధంగా ఉంటాడు. ప్రియమైన వస్తువు వచ్చినప్పుడు కూడా సంతోషించడు, ప్రియమైన వస్తువు రాకపోయినా సరే అప్రియమైన వస్తువు వచ్చినప్పుడు కూడా ఆయన బాధపడ్డు. స్థిరమైన బుద్ధి కలవాడు. స్థిరమైన బుద్ధి కలిగి ఉంటుంది. జ్ఞానికి స్థిరమైన బుద్ధి కలిగి ఉంటుంది. మోహవస్తుడు కానివాడు. మోహింపవు, దేనికి కూడా మోహము చెందడు, దేనికి కూడా మోహము చెందడు. అటువంటి వాడు జ్ఞాని, మహాయోగి. ఆ విధంగా నిజ జీవితంలో మనకు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు కూడా ఎదురుతూ ఉంటాయి. ఒక శత్రువు వస్తాడు, ఒక మిత్రుడు వస్తాడు, ఒక మానవ అవమానం జరుగుతుంటుంది, అనేక రకాలంటే అనారోగ్యాలతో మనం ఉంటాం. అటువంటప్పుడు కూడా సమత్వ భావంతో కలిగి ఉండి, సమస్థితిలో ఉండి, స్థిరబుద్ధి కలిగి ఉండి, ఆ విధంగా ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వారు పరమప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. పరబ్రహ్మ ఆనందాన్ని పొందుతారు. పరమ సచ్చిదానంద ఘన పరమాత్మ స్థానాన్ని పొందడానికి అవకాశం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మన నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు కానీ, ఎదురయ్యే కష్ట నష్టాలు కానీ, అప్రియములు కానీ వచ్చేటప్పుడు సమదృష్టి ఉండాలని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.